పండగ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఏ రేంజ్లో ఉంటామో కూడా మనం ఊహించలేము. అంత వ్యూస్ వస్తాయి, అంత లైక్స్ వస్తాయి, అంత షేర్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి. అందులో నా దగ్గర నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి ఉన్న ఎంటర్ప్రైజెస్లో అంటే బిజినెస్లో. సో ఈ టెక్నిక్స్ అనేవి చాలా దాచిపెట్టాను, ఇప్పటిదాకా వదలలేదు. రేపు పండగ అయిపోయినా వదులుతాను. సో అప్పటిదాకా నేనైతే ఓన్లీ గుడ్లో ఉంటాను. గుడ్ గుడ్ గుడ్. ఇంకా తర్వాత ఇంకా బ్యాడ్ అగ్లీ అని స్టార్ట్ అయ్యింది. సో అవి మనం ఏం చేయలేము, మన చేతులు లేవు. అంతా బిజినెస్, అదంతా బిజినెస్ మైండ్ సెట్ బయటకు వచ్చేస్తాడు. ఇంకా వాడు రకరకాల ప్లాన్స్ వాడతాడు. ఆ ప్లాన్స్ అనేవి అమ్ము ఆ యువలకు కూడా అందవు. సో మంచి బిజినెస్ టెక్నిక్స్ అయితే వస్తున్నాయి రేపు గణేష్ చతుర్థి తర్వాత. ఇందాక ఒకళ్ళు నా కామెంట్ పెట్టారు, అన్న గణేష్ చతుర్థి తర్వాత ఏం చేస్తావన్నా నువ్వు అని కామెంట్ అడిగారు. ఎవరో చిన్నపిల్లాడు అతను. నేను షాక్ అయిపోయా. వీడియోస్ వస్తున్నట్టు మనది ఏం చేస్తామన్నా, నెక్స్ట్ నీ కాన్సెప్ట్ ఏందని అన్నాడు. సో అతని కోసం చెప్తున్నా, నెక్స్ట్ బిజినెస్ టెక్నిక్స్ వస్తున్నాయి, చాలా చాలా బాగుంటాయి. చాలా రకాలు, చాలా వెరైటీ, అన్ని రకాలు. ఇంకా చాలా ఇప్పటిదాకా జనాలు ఎవరెవరు వాళ్ళ బిజినెస్లో ఏవే టెక్నిక్లు వాడారో అవన్నీ వాడతాను. దానికి మించినవి ఉంటాయి, ఎవరు వాడలేనివి ఉంటాయి. ఎన్టీఆర్ గారి డైలాగ్ ఉంది కదా ఈ మధ్య వారిటూలో, చేయలేని చేసి చూపిస్తాను నేను. ఆయన చేసి చూపిస్తాను రేపు. నేను ఎవరు చేయలేని చేసి చూపిస్తా. కంపల్సరీ జరిగిద్ది రేపు. చూపిస్తాను నేనంటే ఏందో.